రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. భరతుడు సైన్య సమేతుడై భరద్వాజ విందు స్వీకరించిన తర్వాత వచ్చాండి. కొంత దూరం కనిపిస్తున్న దండకారణ్యంలో ఎదురుగుండా రాముడు అలా ఒక రాయి మీద కూర్చున్నాడు. పక్కన సీతాదేవి నిలబడింది, లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. రాగానేనండి ఎంత ప్రేమ అండి ఆ భరతుడికి రాముడు అంటే. అన్నయ్య అని కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాటండి అంతే. ఇంక అసలు నోట్లోంచి అది ప్రేమ అంటే అదే అండి. అన్నదమ్ములు ఆ ప్రేమకు తార్కాణం. అక్కడ రామలక్ష్మణుడు, ఇక్కడ భరతుడు రాముడు. భరతుడు ఈ నలుగురిలో కూడా ఇవాళ ఈరోజు కూడా సమాజంలో ఎలా ఉండాలి అనే దానికి వాళ్ళు నిదర్శనం అండి. ఏడ్చుంటే అప్పుడు ఓదార్చాట. కాసేపు ఆ ఏడుపు అయిన తర్వాత అప్పుడు లేరా పైకంటే అప్పుడు అన్నట్ట, అన్నయ్య ఇలా మరణించాడు తండ్రి, మన అన్నయ్య మన నాన్నగారు మరణించాడంటే, సరే అక్కడ ఉన్నటువంటి తను ఏదైతే ఆహారం తింటున్నాడో అదండి. అక్కడ ఏంటంటే ఎలా చేయాలి అనేది పిండ ప్రదానం ఏం చేయాలి అంటే గార పళ్ళతో పిండాలు చేసేటండి. అది చూడండి అక్కడ విశేషం. అది కూడా సంప్రదాయం. మనం ఏ ఆహారం తింటాం అదే పితృదేవతలకు కూడా సమర్పించాలనేది రామాయణం మనకు తెలియజేస్తుంది. సరే చేశాడు, అవన్నీ అయిపోయింది. ఆ కార్యక్రమాలై ఆ గంగా నదీ తీరంలో స్నానం చేసి వచ్చుకున్న తర్వాత అప్పుడు భరతుడిని అడిగాట. పాపం అతను అనుకున్నాడు రాజు అయినాడు అనుకున్నాడు. ఏం రాజ్యం బాగా పరిపాలిస్తున్నాడు, నాకు రాజ్యం ఏంటి, రామోహన్ నాకేంటంటే ఈ లోపుగా అతను అడిగే లోపుగానే ఈయన కొన్ని ప్రశ్నలు వేశాడు. నాయన రాజ్య పరిపాలన బాగా చేస్తున్నావా, మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, అంతఃపుర స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, మన రహస్యాలన్నీ వాళ్ళకి చెప్పకూడదు, దానివల్ల మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇక్కడ ఆయన ఏం చేశాడంటేనండి, రామచంద్రమూర్తి రాజు ఎలా ఉండాలి, రాజు చెయ్యకూడని పనులు కొన్ని భరతుడికి చెప్పాడండి. అంటే ప్రశ్నల రూపంలో భరతుడిని అడిగాడు. ఇక్కడ భరతుడు రాముడు కాదండి. ఇవాళ అన్ని ఒక యుగాలు గడిచినా సరే ఇవాళ మన ప్రజాప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలే ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళే పరిపాలన. వాళ్ళు కూడా ఇప్పుడు ఇది వర్తిస్తుంది రామాయణం. ఇది ఏం చేయాలి అనేది రాముడు భరతుడిని అడిగిన ప్రశ్నలు వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళకే కాదు, ఒక కుటుంబంలో ఒక యజమాని ఎలా ఉండాలో కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆ అడిగిన ప్రశ్నలు కొన్ని మీకు నేను మనవి చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఆ రాముడు అడిగిన ప్రశ్నలో మొట్టమొదటిది, ఓ భరత, నువ్వు ఎటువంటి లక్షణాలతో ఉండాలంటే, నువ్వంటే రాజ్య పరిపాలన చేసేవాడు ఉండాలి, మొట్టమొదట నాస్తిక్యం ఉండకూడదు, అంటే నాస్తిక భావాలు ఉండకూడదు రాజుకు అని చెప్పి చెప్తున్నాడు రామచంద్రమూర్తి. రామాయణం చెప్తున్నది నాస్తిక్యం ఉండకూడదు. నాస్తిక్యం అంటే ఏంటంటే దేవుడు లేదు అనేటువంటి ప్రచారం జరగనివ్వకూడదు, దేవుడు లేదనేటువంటివి ఇవన్నీ దేవాలయాలు పడగొట్టంగా ఇటువంటి నాస్తిక్య భావాలు మనకు రాజ్యంలో ఉంటే అది మంచిది కాదు. అది ఒకటి. ఇక రెండోది అనృతం, అబద్ధాలని ప్రచారం చేయకూడదు. మనం కోర్టులో కూడా చెబుతుంటాం, ఏదో రామాయణం భగవద్గీత ప్రమాణంగా పెట్టుకొని నేనంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటాడు. అలా ప్రమాణం చేస్తే మాత్రం నష్టం ఉంది. చివరికి ఆ చెప్పేవాడు ఏవో వాడు మాట్లాడుతుంటాడు, వీళ్ళు మాట్లాడుతుంటారు. అంతవరకు న్యాయం అంటే వెళ్ళిన వాడు అదృష్టాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. అది అందుకని ఏం చెబుతున్నాడు, రాజు ఎప్పుడూ కూడా అనృతం అంటే ఏంటనమాట, అబద్ధాన్ని ప్రజలను ఆడనివ్వకూడదు, దానికి తగిన కఠిన శిక్షలు వేయాలి. తర్వాత రాజుగారికి కానీ మంత్రులకు కానీ క్రోధం ఉండకూడదు. నాస్తిక్యం, అనృతం, క్రోధం, ప్రమాదం, సూత్రత ఇవేంటి దాంట్లో రామచంద్రమూర్తి అడిగింది. అంటే ఏంటి, కోపం పనికిరాదు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ భగవద్గీత చెప్పింది. ఈ కోపం వల్ల ఏమవుతుంది, ఒకసారి అనుకోకుండా శిక్ష ఎక్కువ వేయచ్చు కోపంతో. అందుకని కోపం లేకుండా సమన్వయంగా తీర్పు చెప్పాలి రాజుగారు. కోపం పనికిరాదు. ఏమండి, ప్రమాదం అంటే ఏంటి, ప్రమాదం అంటే ఏదో యాక్సిడెంట్ అని కాదు. సంస్కృతంలో ప్రమాదం అనే దానికి ఏమరపాటు అని అర్థం అండి. అదేలేండి, ఆ ఏమరపాటు వల్లే యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే మనకు కొంచెం ఏదో అటు చూస్తే ఈ పక్కకు చూడటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అసలు ప్రమాదం అనే మాటకి ఏంటంటే ఏమరపాటు అంటే అలసత్వము అంటాం.
అశ్రద్ధ, చేసే పని మీద శ్రద్ధగా చేయాలి. అది రాజుగారికి అవసరం. ఏమండి ఏమరపాటు పనికిరాదు. ఏమండి తర్వాత ఏమిటనమాట, దీర్ఘసూత్రత అంటే ఎవరితో ఎక్కువ కాలం విరోధాలు కూడా పనికిరావు. ఏమండి తర్వాత ఇంకా ఎలా ఉండాలట, ఏకచింతనము అర్థానాం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, రాజుగారు ఒక్కడే చేసి నేను చెప్పినట్టే మీరందరూ వినాలని చేస్తే ఆ రాజ్యం ఎక్కువ కాలం ఆ పరిపాలన సాగదండి. మంత్రులతో సమన్వయం అంటే ఏదో మంత్రుల సమావేశం అంటే తన అభిప్రాయం అందరికీ చెప్పి మీరు చేతులు ఎత్తమంటాం కాదు. వాళ్ళ అందరి అభిప్రాయాలు తీసుకొని ఎక్కువ మంది అభిప్రాయం ఏది ఉంటుందో దాన్ని తన అమలు జరిగితే అది మంత్రివర్గంతో సమాలోచన అంటే. మరి అలాగా ఏకచింతన అంటే తన నిర్ణయాన్నే ఎదుటి వాళ్ళ మీద రుద్దటం అనేది మహారాజుకు పనికిరాదు అని రామాయణం చెప్తున్నదండి. ఏమండి అనర్ధై అనర్ధజ్ఞైశ్చ మంత్రణం. అంతేకాకుండా ఆలోచన చేసుకోవటం కూడా ఎవరితో చేయాలంటే అవగాహన లేని వాళ్ళతో ఆలోచన చేసిన ఉపయోగం లేదు. తెలివిగల ఆ చేసే ఆలోచన కూడా తెలివిగల మంత్రులతో ఆలోచన చేయాలి. అనర్థులు అంటే ఏంటి, వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళని గమనించాలి తన మహారాజు. వీడు తెలివిగలవాడా లేడా అని అటువంటి అనర్థం అంటే ఏంటి, మనకు చెడు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు తప్పించేయాలి మంత్రివర్గంలోంచి. దానివల్ల మనకు నష్టం వస్తుంది అనుకున్నప్పుడు. ఇది రామాయణం చెప్తున్నదండి అయ్యా. అందుకని ఇంకా ఏమిటంటే ప్రత్యుత్థానంచ సర్వశః అంటే ఏంటి, ఒక యుద్ధం వస్తున్నది, ఒకసారి శత్రువులు ముట్టారు, అందరి మీదకి ఒకసారి యుద్ధానికి వెళితే తను ఓడిపోతాడట. అందువల్ల ఒకళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి వాడైన తర్వాత ఇంకోటి మీదకి వెళ్ళాలి. కానీ అందరి మీదకి శత్రువులందరి మీదకి కూడా ఒకేసారి దండెత్తటం కూడా రాజనీతి కాదు అనేసి ఈయన రామచంద్రమూర్తి భరతుడుకు చెప్పటం జరిగిందండి. కాబట్టి ఈ విధంగా రామాయణం మనం ఏదో మహాభారతం అంటామండి, ఏదో ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని అంటుంటాం. అది కాదు, ఆ లక్షణాలు అన్నీ కూడా రామాయణానికి వర్తిస్తాయని మనవి చేస్తున్నాను. ఎన్నో ధర్మాలు ఇక్కడ చెప్పబడ్డాయి, ఎన్నో సాంఘిక మర్యాదలు చెప్పబడినాయి, ఎన్నో రాజనీతి విషయాలు రామాయణంలో ఆయా సందర్భాల్లో ఆయా పాత్రల చేత వాల్మీకి చెప్పటం జరిగింది. కాబట్టి అందుకే మనకు సనాతన సంప్రదాయంలో భారతీయ సంస్కృతిలో రామాయణము మహాభారతము కూడా రెండు కూడా మనకు పవిత్ర గ్రంథాలుగా మనం ఆదరించాలి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. స్వస్తి.